హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు. అంటే ఈ మధ్యకాలంలో మనకి చాలా డౌట్స్ వస్తున్నాయి, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్తీగా ఉంటాం అనేది. అలాంటి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం మేడం అడిగి. హాయ్ మేడం. హలో, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? చాలా చాలా బాగున్నా. ఇప్పుడు మీరు ఇచ్చే టిప్స్తో ఇంకా అవి కూడా ఫాలో అయితే ఇంకా బాగా అవుతానేమో ఓకే, చూడాలి. డెఫినెట్లీ. సో ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు చూస్తున్నాం, వింటున్నాం. కొన్ని హెర్బల్ టీస్ అనొచ్చు, లేదంటే డిటాక్స్ జ్యూసెస్ అనొచ్చు, ఇవి చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అవి తీసుకోవడం వల్ల నిజంగానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా? మన మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అవి తీసుకోవడం వల్ల? ఆర్ఎల్స్ ఇదంతా ఓవర్ రేటెడ్ అని అంటారా? మీరు చెప్పేవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అంటే బేసిక్ ఏంటి, హర్బల్ జ్యూస్ టీస్ కానీ ఇలాంటి జ్యూసెస్ కానీ డీటాక్స్ జ్యూసెస్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు రెడీమేడ్ అయినా సరే మనం ఇంట్లో చేసుకున్నా సరే మనకి వాటి నుంచి హెల్త్ బెనిఫిట్స్ అనేది డెఫినెట్గా లభిస్తాయి. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇంట్లో చేసుకుని మనము అప్పుడు మిట్ట మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా చేసుకుని మనము ఆఫీస్లో ఉన్నా అలా తీసుకుని వెళ్ళే ఓపిక లేదు, ఛాన్స్ లేదు, టైం లేదు కూడా. కాబట్టి ఈ రెడీమేడ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము తయారు చేయడం. ఇప్పుడు దీంట్లో ఏమైంది, ఈ తయారు చేయడంలో ఈ ప్యాకెట్స్లలో ప్రాపర్ న్యూట్రిషన్ ఉన్నవి కాకుండా అడల్ట్రెంట్స్ యాడ్ చేయడము, లేకపోతే ఆ కల్తీ యాడ్ చేయడం, ప్రాపర్ ఏదైతే ఇప్పుడు మనము ఇప్పుడు తులసి అంటున్నాము, లెమన్ అంటున్నాము, తర్వాత లావెండర్ అంటున్నాము, ఈ ప్రోడక్ట్స్ కనుక లేకపోతే డెఫినెట్లీ అది ఒక బోగస్ లాగానే అనిపిస్తుంది. కానీ నిజంగా ఇప్పుడు ఏవైతే ఒక న్యూట్రిషనిస్ట్ మాట్లాడుతుందో, ఇప్పుడు మేము చెప్తాం యా తులసి గ్రీన్ టీ మీరు ట్రై చేయండి, లెమన్ వేసుకుని మీరు అది తాగండి, మీకు అది చేంజ్ వస్తుందో లేదో మీరు 1 డే కాదు 2 డేస్లో కూడా మీకు తెలిసిపోతుంది. సో డెఫినెట్లీ చేంజెస్ అనేది వస్తాయి. కాకపోతే మనం ఎక్కడి నుంచి కొంటున్నాం, క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్టే ఫస్ట్గా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక న్యూట్రిషన్ సెంటర్లో ఒక ప్రాపర్ ఒక మన మంచి వెల్నెస్ ఒక బ్రాండ్లో మనం తీసుకుంటున్నాము అంటే అఫ్కోర్స్ కాస్ట్ పెడితేనే మనకు వస్తుందని కాదు, ఆ క్వాలిటీ నేను చెప్పేది మంచి క్వాలిటీ ఉన్నది మనం తీసుకున్నామంటే డెఫినెట్లీ చేంజెస్ వస్తాయి. ఒకవేళ ఇంట్లో ఉంటున్నారు చాలామంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, అందరూ చేస్తున్నారు. అదే వాళ్ళు టైం తీసుకొని చేసుకోగలుగుతారా, దెన్ వెరీ గుడ్, మీరు చేసుకోవచ్చు. టైం లేదు అంటే యూ కెన్ బై దీస్ ఏదైతే ప్యాకెట్స్ ఉంటాయో మనం కొనుక్కొని తీసుకోవచ్చు. ఆ కొనుక్కున్నవి కూడా మంచివి తీసుకున్నారు అంటే డెఫినెట్గా బ్లోటింగ్, ఫ్లాటులెన్స్, మెటబాలిజం పెరగడము ఇలాంటివన్నీ తగ్గించేస్తాయి అన్నమాట. ఈవెన్ డీటాక్స్, సో డీటాక్స్ అవ్వడానికి కూడా మనకి ఇవి చాలా అవసరం. జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారు, 3 సార్లు తింటారు అంతే, అవునా? కాకపోతే ఈ 3 సార్లు తినడం వల్ల మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కువ అయిపోవడము, లంచ్ టైంలో ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఇవి అవసరమా ఇంత ఎక్కువ తినడము కదా? మధ్యలో మనం ఒక స్నాక్ ఆప్షన్ లాగా కావాలి. ఈ స్నాక్ ఆప్షన్స్ లాగా కోసమే మనకి డీటాక్స్ జ్యూసెస్ కానీ హెర్బల్ టీస్ కానీ ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనకి చాలా మందికి అసిడిటీ వస్తూ ఉంటుంది కదా, ఈ అసిడిటీ తగ్గించడానికి కూడా మనకి సహాయపడుతుంది అనమాట. సో అలా మనం ప్లాన్ చేసుకున్నాము అంటే తీసుకున్నాము మంచి ప్లేస్లో లేదా ఇంట్లోనే చేసి తీసుకున్నాము అన్నా కూడా మనకి మంచిది. సో అంటే ఈ డీటాక్స్ డ్రింక్స్, హెర్బల్ టీస్ అనే వరకు ఎవరన్నా తీసుకోవచ్చు అంటారా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని? అంటే ఇప్పుడు ఒక జనరల్గా చెప్పాలి అంటే మామూలుగా ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుని అందరూ కూడా తీసుకుంటున్నారు, ఫైన్. చాలా మంది అంటే ఒక 90% పాపులేషన్ ఎప్పుడైతే మనకి నిమ్మకాయ జ్యూస్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది అని స్టార్ట్ అయిందో 90% జనాలు అదే స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్గా కోవిడ్ నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది, అప్పుడు ఎక్కువ ఫేమస్ అయింది. అంటే వైటమిన్ సి కావాలి, అప్పుడు ఇమ్యూనిటీ పెరగాలి, ఇమ్యూనిటీ మీద చాలా మనకి నడిచింది కాబట్టి అందరూ స్టార్ట్ చేశారు. కొంతమందికి ఏంటంటే అలర్జీస్ ఉంటాయి, కొంతమందికి పడదు, కొంతమందికి అసిడిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది, తాగిన వెంటనే బాగా హార్ట్ బర్న్ లాగా వచ్చేస్తుంది. సో అట్లా ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు త్రూఅవుట్ ద డే ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ చేసుకోవాలి. అది కరెక్ట్ చేసుకుని మామూలుగా అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సో అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఒక ఫుడ్ ఐటెం ఏదైనా ఉంది అంటే 80-90% వరకు కొంతమందికి సెట్ అయిపోతుంది. ఆ మిగతా 10-20 మందికి ఏంటి అంటే ఆ 10% మందికో 20% మందికో పడదో, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ ఉండుండొచ్చు ఆ టైంలో, అప్పుడు తీసుకోకూడదు అంతే. ఇదంతా జనరల్గా అందరూ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ పడట్లేదు అని అనుకుంటే మాత్రం మరి కంటిన్యూగా తాగకుండా మనం గ్యాప్ ఇచ్చో లేకపోతే నిమ్మరసం 2 డ్రాప్స్ వేసుకునో అలా తీసుకోవచ్చు. సో ఈ డ్రింక్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెటర్? అంటే కొంతమందికి కుదరక ఈరోజు స్కిప్ చేశాను కదా అని ఏదో ఒక టైంలో తీసేసుకుంటూ ఉంటారు. సో ఏ టైంలో తీసుకుంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? అంటే మనకి భోజనం ముందు అంటే మధ్యాహ్నం లోపు కనుక ఏదో ఒక టైంలో తీసుకున్నా పర్వాలేదు.
బెస్ట్ రిజల్ట్స్ అంటే ఎంటీ స్టమక్ మీద తీసుకుంటేనే మంచిది. కొంతమందికి పడదు అలా ఉన్నప్పుడు ఏంటి అంటే తర్వాత టైంలో 11 ఆ టైంలో ఏంటంటే ఖాళీగా ఉంటుంది కదా స్టమక్, ఆ టైంలో తీసుకోమని చెప్తాం. సో అందుకనే ఏదైనా జ్యూస్, ఏదైనా ఐటెం, ఫుడ్ ఐటెం మనం చెప్పాలి అంటే జనరలైజ్డ్గా అందరూ ఇలా పొద్దున్న లేవగానే తీసుకోండి అని మనం చెప్పలేం యాజ్ అ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు మామూలుగా ఒక ప్రోడక్ట్ ఎవరైనా ఇలా బ్రాండింగ్ చేస్తున్నారు, ఇలా చెప్పాలి అంటే వాళ్ళు ఏదైనా చెప్తారు. కానీ ఒక న్యూట్రిషనిస్ట్ ఏంటంటే ఒక మనిషి ఇది తినే టైం, ఏమైతే తింటున్నారో, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చూసి అసెస్ చేసి అప్పుడు ఈ టైంకి మీకు సెట్ అవుతుంది అని రాసి, అది కూడా రాసేస్తే మళ్ళీ సరిపోదు, మళ్ళీ అది మానిటర్ చేయాలి ఎప్పుడైనా సరే. వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు తీసుకున్న తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఎవరు అది చూసా. ఇప్పుడు నేను ఒక సజెస్ట్ చేశాను ఒకటి, అవునా, వాళ్ళకి అది ఎలా ఉంది అంటే బేసికలీ మెటబాలిజం పెరగడము, బాడీ క్లెన్స్ అవ్వడం, అంటే క్లీన్ అవ్వడము. అంటే క్లెన్జింగ్ అంటే ఓన్లీ మనము అవుట్వర్డ్లీ మన స్కిన్ క్లెన్జింగ్ మాత్రమే కాదు, ఈవెన్ బాడీ రిక్వైర్స్ లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం ఇలా క్లెన్జింగ్ అనమాట త్రూ ఫుడే అన్నీ. ఓకే, సో అలా ఇలాంటి లెమన్ టీస్ తీసుకోవడం వల్ల, వైటమిన్ సి వల్ల ఇదంతా కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. అది స్కిన్లో కూడా మనకి గ్లో అనేది అదంతా తెలిసిపోతుంది. ఇప్పుడు న్యాచురల్ సన్ ట్యాన్స్ అంటాము, తర్వాత ఫేస్ గ్లో అంటాము, ఇవన్నీ కూడా త్రూ ఫుడ్ కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో ఈ ఒక్క డిటాక్స్ స్నాక్స్ అవ్వచ్చు, జ్యూసెస్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ హెర్బల్ టీస్ వల్ల ఒక హెల్త్ బెనిఫిట్స్ అంటే మనకి స్కిన్ కూడా హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీరు ప్రిఫర్ చేసేది నాకు ఇందులో అర్థమైనంత వరకు బయట దొరికే వాటికన్నా ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్ చేసుకుంటే మంచిది. బయట దొరికేవి కూడా తీసుకోవచ్చు, కానీ ఎందుకంటే అందరికీ టైం ఉండదు కదండి, టైం లేనప్పుడు అప్పుడు మనం ఒక సపోర్ట్ లాగా, ఒక హెల్ప్ లాగా మనం తీసుకోవచ్చు. మంచి బ్రాండ్ తీసుకున్నారంటే ప్రాబ్లం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు మాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.